శ్రీకృష్ణ. మనం ఇప్పుడు కుసుమ్ సరోవర్లో ఉన్నాము. ఇది చాలా పెద్ద సరోవరము, చాలా అందమైనది. ఈ కుసుమ్ సరోవరం యొక్క తటంలోనే చాలా పెద్ద ఒక బిల్డింగ్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు మనకి ఎంట్రీ ఇచ్చారు, చాలా అందంగా ఉంటుంది. మరి కుసుమ్ సరోవర్కి కుసుమ్ సరోవర్ అని ఎందుకు వచ్చిందో పేరు తెలుసుకుందాము. కుసుమాలు అంటే ఏంటి? పువ్వులు. అయితే ఈ వనము చాలా సుగంధపూరితమైనటువంటి పుష్పాలు కలిగినటువంటి వనం అన్నమాట. ఇక్కడికి రోజు శ్రీమతి రాధారాణి తన యొక్క ఫ్రెండ్స్తోని తను వచ్చి పూలు కలెక్ట్ చేసుకుంటూ ఉండేదన్నమాట. అయితే ఒకరోజు కృష్ణుడు వచ్చి తోటమాలి వేషంలో వస్తాడనమాట. శ్రీమతి రాధారాణి పూలు పెంచుతూ ఉంటే అప్పుడు అడుగుతాడనమాట, మీరు ట్యాక్స్ కట్టకుండా మీ ఇష్టానుసారంగా ఆ పూలు తెంచేసుకోవడమే, నేను ఇక్కడ తోటమాలిని అనేసి అంటాడు. అప్పుడు రాధారాణి తర్వాత సకులు అందరూ అంటారనమాట. లలిత అంటుంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ట్యాక్స్ కలెక్ట్ చేయడం ఏంటి, రాజు ఎవరో తెలుసా నీకు, నువ్వు ఎక్కువగా నగరాలు చేస్తే కంసుడికి పట్టించేస్తాము అనేసి చెప్తారనమాట, బెదిరిస్తారు. అయినా కానీ తను అంటారనమాట, మీరు నాకు ట్యాక్స్ పే చేయకుండా మీ ఇష్టంగా మీరు ఇలా తీసుకోవద్దు అని చెప్పేసి ఆ విధంగా మధురమైన సంభాషణలు జరిగినటువంటి స్థలం అన్నమాట. ఇక్కడ తర్వాత శ్రీమతి రాధారాణికి ఈ తటంలో ఉన్నటువంటి అశోకవనంలో కృష్ణుడు తన జడని దువ్వి తన ఈ కుసుమాలతో పూల జడ వేసినటువంటి స్థలం అన్నమాట. ఆ పూలు ఏమవుతాయి అంటే జారి కింద పడిపోతాయి, రజరజలో పడిపోతాయి, దుమ్ము పడుతుంది. ఆ దుమ్ము పడినప్పుడు మట్టితో కలిసిపోయాయి, పువ్వులని క్లీన్ చేయమని చెప్పేసి కృష్ణుని అంటే అప్పుడు తన వేణువుతో ఈ సరోవరాన్ని తయారు చేస్తారనమాట. ఈ సరోవరం నీటిలో ఆ కుసుమాలని కడిగి శ్రీమతి రాధారాణి యొక్క తలని అలంకరించినటువంటి స్థలము. కుసుమ్ సరోవర్కి జాయ్.